వైసీపీ ప్రభుత్వంలో చదువుకునే విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చి పిల్లలను సెల్ ఫోన్లకు దగ్గర చేసిన వ్యక్తి జగన్ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి సెల్ ఫోన్లకు విద్యార్థులను దూరం చేసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. టీచర్స్ పేరెంట్ 3.0 ద్వారా విద్యార్థులు భవిష్యత్తు పెంచే విధంగా ఉంటుందంటున్న పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెగా టీచర్ పేరెంట్ కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎస్కేబిఎం హై స్కూల్లో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా పాల్గొన్నారు. విద్యార్థులతో కూడా ముచ్చటించారు. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఈ మెగా టీచర్స్ పేరెంట్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది 3వ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుపుకుంటున్నామండి. గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా మెగా పేరెంట్ టీచర్స్ డేని నిర్వహించాలి. ఇటు పేరెంట్స్ అటు టీచర్స్కి ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేయాలి. పిల్లల యొక్క అభివృద్ధికి వారి యొక్క అభ్యున్నతికి ఇటు టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ అనేది ఇద్దరు 2 చక్రాల్లాగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మరి మన భావితర భవిష్యత్తు చాలా అద్భుతంగా మలిచే ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా సూక్ష్మంగా చాలా లోతుగా ఆలోచించిన వ్యక్తి నారా లోకేష్ గారు. వారు క్రియేట్ చేసిన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3వ పేరెంట్ టీచర్ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం, అది మన చుట్టుకుంటలోని ఎస్కేపిఎఫ్ స్కూల్లో మేము నిర్వర్తించుకోవడం, చాలామంది విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్కి రావడం, వారి అభిప్రాయాల్ని కూడా మాకు చెప్పడం లేదా కొన్ని సూచనలు మాకు దృష్టికి తీసుకురావడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అవి సాధ్యమైనంత మేరకు మళ్ళీ వాటిని మేము సమీక్షించి దానికి మంచి ఒక చక్కటి సొల్యూషన్తో మళ్ళీ ముందుకు వస్తాము. పేరెంట్స్ యొక్క అంటే ఇలాంటి స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి దేనికి తక్కువ కాదు. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ముందుండాలి, వాటి ఉత్తీర్ణత ముందుకెళ్ళాలి అన్నదే ఈరోజు లోకేష్ గారి ఏకైక సంకల్పం. కాబట్టి ఎందుకంటే ఈరోజు సమాజంలో మరి ఒక 80s 90s స్టూడెంట్స్ని మనందరం తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఇలాగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. మరి ఈరోజు సొసైటీలో వాళ్ళు చాలా చాలా మంచి స్థానాల్లో ఉన్నవాళ్లే. మరి మనకి రానున్న రోజుల్లో ఇప్పుడు మనం చూస్తుంటే ఈ మిలేనియంలో చూసుకుంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ స్కూల్స్కి అంత ఆదరణ లేకపోవడం, పేరెంట్స్కి కూడా ప్రైవేట్ స్కూల్స్లో అయితే విద్య బాగా చెప్తారు, ఈ స్కూల్స్లో అయితే అంత బాగా ఉండదు అనే ఒక ఆలోచన కావచ్చు, లేదంటే మౌలిక వసతుల మీద ఎక్కువ ఆకర్షితులు అయిపోయి ఇలాగ గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోని పరిస్థితి కావచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ విద్య సరిగ్గా అందదు అనే ఒక ఆలోచనతో దూరమైన క్రమంలో ఈరోజు ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్స్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఉత్తీర్ణతని కనుక కొలమానంగా తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్తో కంటే ధీటుగా మనకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్తో ముందుకెళ్తున్నారు. వాళ్ళకి చిన్న చిన్న మౌలిక వసతులు కనుక మనం ఏర్పాటు చేయగలిగితే చాలా మంచిగా భావితరానికి మంచి భవిష్యత్తు మనకి లభిస్తుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా విద్యార్థులు సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయి చదువుకోవటానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళకి మీరేం చెప్పబోతా ఉన్నారు? ఈరోజు నిజంగానే స్కూల్లో గడిపిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఒక విధి విధానమైన డిసిప్లైన్తో ఉంటున్నప్పటికీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు మరి పేరెంట్స్ మానిటరింగ్ లేక వాళ్ళకి అవగాహన లేక వాళ్ళకి చేతులకి సెల్ ఫోన్లు ఇచ్చి కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. వారు మమ్మల్ని డిస్టర్బ్ చేయరు అనే ఒక ఉద్దేశంతో కూడా పేరెంట్స్ కాస్త లీనియన్స్గా ఉన్నారు అని చెప్పి దీని మీద మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అయితే కంపల్సరీగా ఫోన్ల మీద నియంత్రణ రావాలి, స్క్రీన్ టైం పిల్లలకి తగ్గించాలి, స్మార్ట్ ఫోన్స్ అనేవి పిల్లలకి దూరంగా పెడితేనే చాలా మంచిది. అయితే దాని మీద అవగాహన పిల్లలకి చాలా కల్పించాల్సిన అవసరం ఉంది. అది టీచర్లు తీసుకోవాల్సిన బాధ్యత. స్కూల్లో అది కూడా ఒక పాఠ్యంగా బిహేవియరల్ చేంజెస్ అని ఇందాక అన్నాను నేను. వాటిల్లో భాగంగా ఈ స్క్రీన్ మానిటరింగ్ మీద, బిహేవియర్ మీద, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద, సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్స్ మీద, వీటన్నిటి మీద ఒక సపరేట్ క్లాసెస్ని ఏర్పాటు చేసి దాని మీద కూడా రానున్న రోజుల్లో మరి వీడియోస్ రూపంలో కానివ్వండి, మీమ్ యాక్టివిటీస్ డ్రామాస్ రూపంలో కానీ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఒక అవేర్నెస్ని తీసుకురావాలి. ఎవ్రీ వీక్ ఆర్ 15 డేస్కి ఒకసారి కూడా పిల్లలందరినీ ఇన్క్లూడ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాళ్ళకు కూడా ఒక మంచి అవగాహన వస్తుంది అన్నది నా బాధ్యత. పేరెంట్స్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫోన్స్ అనేవి దూరంగా ఉంచితే, ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం కావచ్చు లేదంటే పేరెంట్స్కి అవగాహన లేకపోవడం కావచ్చు,
చేతికి ట్యాబ్స్ ఇచ్చేసి వాళ్ళకి మీడియాకి చాలా దగ్గర చేసేసి ఏం చూస్తున్నారో నియంత్రణ లేని పరిస్థితిని తీసుకొచ్చి వాళ్ళ మైండ్ సైకిక్గా కూడా చాలా మార్పులు చేర్పులు జరిగిన పరిస్థితి గమనించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీడియాకి చాలా మనకి సోషల్ మీడియా కాస్త దూరంగా ఉంటేనే పిల్లలకి మంచిది, స్క్రీన్ టైంకి దూరంగా ఉంటేనే మంచిది. మంత్రి నారా లోకేష్ కూడా స్కూల్స్కి ఒకరోజు నో బ్యాగ్ డే అని చెప్పారు. అయితే ఇది ఎంతవరకు అమలు అవుతుంది? కొన్ని స్కూల్స్లో ఇప్పటికీ అమలు కాని పరిస్థితి. దీని మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అవునండి, ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నింటిలో కూడా సాటర్డే నో బ్యాగ్ డేగా ప్రకటించడం జరిగింది. దాని క్రమంలోనే మేము ఎంఈఓ గారితో డిఓ గారితో మాట్లాడుతూ ఉన్నాము. కొన్ని స్కూల్స్ అంటే ఇక్కడ నా నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే 1-2 స్కూల్స్ మినహా అన్ని స్కూల్స్ కూడా ఈ నో బ్యాగ్ డేని చాలా చక్కగా సక్రమంగానే నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది కూడా మనకి అధికారులు కాస్త పట్టించుకుంటే వాళ్ళ మానిటరింగ్ ఉంటే ఈజీగానే ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఒక పెద్ద విషయం కూడా కాదు. మరి మధ్యాహ్న భోజనం కూడా చాలా రివైవ్ అయ్యింది. మరి చాలా లావు బియ్యం మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆ లావు బియ్యాన్ని తీసేసి సన్న బియ్యాన్ని కూడా మనకి పిల్లలకు అందించిన పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి నాయకులు మన భావితర భవిష్యత్తు కోసం నిరంతరం కట్టుబడి ఉన్నారు, వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పాలనలో అంత సుభిక్షంగానే ఉంటుంది అని ఈ సందర్భంగా చెప్తున్నాను. పిల్లలు సాధ్యమైనంత వరకు ఫోన్లకి దూరంగా ఉండాలని కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.